ఏడాది పాలన తరువాత కాంగ్రెస్ వైఫల్యాలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం నుండి ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్న క్రమంలో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి గారికి, కార్యక్రమ ప్రముఖ రామచంద్రారెడ్డి గారికి, కన్వీనర్ నర్సరావు గారికి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఉపాధ్యక్షులు అజ్మీర్ హుస్సేన్ గారికి, వీరన్న గారికి, కౌన్సిలర్లకు, ప్రతి మండల అధ్యక్షులకి, ప్రతి కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున స్వాగతం మరియు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. గత సంవత్సరం కాలం వరకు కూడా బీఆర్ఎస్ పరిపాలన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పట్టం కట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా ఒక సంవత్సరం వేచి చూడాలనేటువంటి ఆలోచన విధానంతో ఒక సంవత్సరం కాలం పాటు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిన సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తయారు చేసేటువంటి కాలంలో ఆచితూచి ఆలోచన చేసి ఇవ్వాలనేటువంటి సందర్భాలు ఎన్నికల సమయంలోనే మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో కూడా 100 రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని 6 గ్యారంటీలు, 66 హామీలు, అదేవిధంగా 66 మోసాలతోటి ప్రజల్ని మెప్పించి, అంటే అబద్ధాలను కూడా నిజాలు అనేటువంటి క్రమంలో ఆయన మెప్పించి ప్రజల్ని మోసం చేసినటువంటి సందర్భం మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. ఏదో విధంగా అధికారంలోకి వచ్చారు. వారికి ఆ రోజు ఆర్థిక పరిస్థితి తెలుసు. మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి చూస్తున్నారు. సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి విజయోత్సవాలు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఏ ముఖంతో మీరు విజయోత్సవాలు పేరిట ఉత్సవాలు జరుపుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసి ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. మీరిచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఒక్కటి కాదు, ఏ ఒక్క హామీ అయినా పరిపూర్ణంగా ప్రజలకు చేరిందా అనేటువంటి విషయాన్ని మీరు కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ విచక్షణతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క హామీ కూడా దాదాపుగా సాధారణంగా ఉన్నటువంటి ధరణి కార్డు నుంచి సోదరుడు చెప్పినట్లుగా ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు విడుదల చేశారా? లేదా ఇందిరమ్మ పథకంలో 4 లక్షల గృహాలు మీరు ఇస్తా అన్నారు, ఒక్క ఇంటికన్నా దానికి సంబంధించి మీరు శంకుస్థాపన చేశారా అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రైతులకు ఇచ్చేటువంటి రైతులు కానీ రైతు బంధులు తీసేసి 5,000 నుంచి 7,500 చేసి దాన్ని కూడా సక్రమంగా లేకుండా ఇంకా పైపెచ్చి ఏమంటారంటే రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పరిపాలనలో ఒక రకంగా, అదే విధంగా కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత కూడా ప్రజల స్థితి, రైతుల స్థితి ఏ విధంగా అయిందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద పడిన విధంగా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. అదే విధంగా వర్షాల సమయంలో కూడా రైతుల్ని కనీసం ఆదుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ధరణి పేరిట ఎంతో మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మీరు ఎన్నిసార్లు మోసం చేశారనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా స్వతహాగా మనం ఆలోచన చేసినట్లయితే పాత సీసాలో కొత్త చింతకాయ పచ్చడి అన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారు గురుకులాల విషయంలో బాగా గొప్పగా చెప్తున్నారు. విద్య విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న కళాశాలలో నాలాంటి అధ్యాపకులు ఎవరన్నా ఉంటే కళాశాల పెడితే ఒక 15-20 మంది దానిలో ఉపాధి పొందేది. తర్వాత ఒక 1000-2000 మంది విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి చదువుకునేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేసింది తెలంగాణలో. ఆ నాశనం చేసిన దాన్ని కనీసం కూడా కంటికి కనపడొద్దు అని ఈరోజు గురుకులాల్లో ఏర్పాటు చేసిన వాళ్ళు ఈరోజు గురుకులాల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయేటువంటి పరిస్థితులు కూడా మనందరం చూస్తున్నాం. కాబట్టి మంత్రులారా, ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం మీరు ప్రజలకు డైరెక్ట్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, ఆత్మ పరిశీలన అనేటువంటి విషయాన్ని మీరు ఏమైతే హామీ ఇచ్చారో ప్రజలకి
ఆ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చిన తర్వాతనే విజయోత్సవాలు జరుపుకోండి. ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు. అదేవిధంగా మన నర్సంపేట ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దాదాపుగా మున్సిపాలిటీలో 3,60,00,000 నిధులు విడుదలై కూడా 6 నెలలైంది. ప్రతి వార్డుకు కూడా విడుదలై కూడా ఆ 6 నెలలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పని కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు అనేటువంటి విషయం కూడా మా అందరి తరఫున మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఒకటి కాదు, నర్సంపేటలో మనం పరిశీలన చేస్తే 3 ఎమ్మెల్యేలు 3 రకాలుగా గతంలో పనిచేసి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి నుండి అశోక్ నగర్ లో మన దగ్గర సపోటా మిర్చి అనేటువంటి పండుతుంది. అశోక్ నగర్ లో మనం మిరప కేంద్రాన్ని మిర్చి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని 3 ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ అవి ఇస్తున్నారు. వాటిని వెంటనే కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మేము అందరూ చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో హెల్త్ మిషన్ ద్వారా మనకి హాస్పిటల్ ని మంజూరు చేస్తే కనీసం దానికి కనీస సౌకర్యాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయలేక ఉన్నటువంటి విషయాన్ని, అదే విధంగా అధ్యాపకులు కూడా సీట్లు 50 సీట్లు ఇచ్చినమంటున్నాం. మరి ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, మీరు ఏ రకమైనటువంటి విద్యార్థులకి ఏ రకంగా న్యాయం చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. అదే విధంగా మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ అనేది మన అందరం కూడా విన్నాం. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దా ఉన్నారు. 7 కోట్ల రూపాయల చిల్లర. ఆ కాంట్రాక్ట్ ఎవరు దక్కించుకున్నది మీ అందరికీ తెలుసు. ఆ పనులు ఏ విధంగా మట్టిలో కొట్టుకుపోతున్నాయి అనేటువంటి విషయం కూడా మీ అందరికీ సభ ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పాలన మన నియోజకవర్గంలో 1 సంవత్సరం అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సీఎం గారితో సన్నిహిత సంబంధాలు కూడా ఎక్కడ కూడా కట్టలేదు. మీరందరూ కూడా పత్రికాముఖంగా మీరందరూ తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం గారిని గెలిస్తే మనకు రావాల్సినటువంటి నిధులు కానీ ఏమన్నా ఉంటే అభివృద్ధి పనులు కూడా పూర్తయితాయి. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి కాలనీలో కూడా ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే 2 సార్లు శంకుస్థాపనలు, 4 సార్లు పాలాభిషేకాలు చేసుకున్నాడు. ప్రతి కుల సంఘానికి కూడా భవనం కట్టిస్తాని. ఇదే విషయం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కూడా కుల సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి మాటలు నీటి మూటలేనా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా నర్సంపేటలో గ్రీన్ ల్యాండ్స్ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్పండి ఏమన్నాయి, హద్దులు బాసి అన్ని కూడా వాటికి సరిహద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుతా ఉన్నారు. కానీ నేటికి సంవత్సరమైనా కూడా ఈ ఒక్క గజం ప్రభుత్వ భూమిని కూడా ఎక్కడ కూడా తేల్చలేదు, వాటికి సరిహద్దులు అనేది ఏర్పాటు చేయలేదు. మీరు కూడా పత్రికాముఖంగా ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయో మీరు తెలియజేసినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా పత్రికా సోదరులకు ఇచ్చినటువంటి భూ హక్కు పత్రాలు కూడా, ఇంటి స్థలాలు కూడా వాటిని రాకుండా చేయడం జరిగింది. వారికి కూడా ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉన్నదో గతంలో ఆ డిమాండ్ నెరవేర్చవలసినటువంటి బాధ్యత ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద ఉన్నది. అదే విధంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ విజయోత్సవాలు ప్రజలకు ఇంకా భారం అయితే తప్ప మీ వల్ల ఈ విజయోత్సవాలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, అదే విధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలని ఇప్పటికైనా మంత్రివర్గం ఒకటేసారి కూర్చొని, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి ప్రజాపాలన మీరే అంటున్నారు. కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రజాపాలన అందిస్తారో ఒక్కసారి మీరు అందరూ ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా పరిపాలన అందించాలనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఒకవేళ ప్రజల పక్షాన పోరాడితే బీఆర్ఎస్ కేసీఆర్ దురపాలన కన్నా మీరు ఇంకా నిరంకుశంగా లగచర్లు కావడం ఘటన చూసుకోండి. మీరు అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీ ఎస్టీని, లేదా ఎక్కడైతే ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నాయకులు పోరాటం చేస్తుంటే హైడ్రా డ్రామా పేరుతో కూడా మీరు నాయకులను కానీ వాళ్ళ వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ విషయాలని, అంశాలని. ఆయన అట్లా చేసినందుకే పక్కకు పెట్టి కేసీఆర్ ఇంట్లో ఉంచారు. మీకు కూడా త్వరలో ఈ రాష్ట్రంలో కానీ
ఈ దేశంలో గాని అత్యంత స్వల్ప కాలంలో ప్రజా విమర్శను ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని చేస్తూ ప్రజలకు కావాల్సిన హక్కులు ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ సంవత్సర కాలం ఏది చూశారంటే మేము ముందే చెప్పాను, భారతీయ జనతా పార్టీ సంవత్సర కాలంలో ఒక్కసారి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి చూడాలా, ఆర్థిక వనరులు అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇచ్చాం. రేపటి నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే ప్రజలకు ఏ రకమైనటువంటి సమస్య ఉంటుందో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన రేపు బైక్ ర్యాలీ ద్వారా ప్రజల పక్షాన పోరాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్లు నెరవేర్చేంత వరకు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పోరాడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి